మార్చుకున్నారు. బేసికలీ మల్లెపూలైనా ఇది పుడమకాయ గోత్రం అంటారు మంది, తర్వాత పగటి తంగేడు పూలని, మల్లె తలంబరాలని ఇట్లా 2-3 గోత్రాలుగా మార్చుకున్నప్పటికీ మేకల అనేది యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకుల వాళ్ళే ఉంటారు. ఇప్పటికీ ఇంకా చౌడేపల్లి ఏరియా కానీ చీనపల్లి ఏరియాలో మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాం, నాకు సమయాభావం వల్ల. కొంతమంది ఏదో ఒకరు ముగ్గురు వచ్చారు, సంతోషము. అని మనం ఆ ఏరియాలోకి వెళ్ళి నాకు కొంచెం కూడా చేయగలిగితే పబ్లిసిటీ తెలియజేసింటే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళేమో. ఇక్కడ వచ్చిన వాళ్ళు హ్యాపీగా మనం పలకరించుకోవాల్సిన విధానము అండి సారు కాదు. నేను ఆల్రెడీ ఫస్ట్ నన్ను ఒకరిద్దరు ఫోన్ చేసినప్పుడు చెప్తే అవును సార్ అనడమో లేదా గారు మోహన్ రెడ్డి గారు అనడమన్నారు. చెప్పాను మైక్లో అప్పుడే ఫోన్లోనే, కరెక్ట్ కాదన్నా, మనం నీకంటే నేను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటాను కాబట్టి పేరుతో పర్వాలేదు, లేదా అన్నాను లేదా తమ్ముడు. ఇంకా ఒకరిద్దరు అయితే నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు అన్న ఇలా అంటున్నామంటే నాకంటే చిన్నవాడు పెద్దవాడు నాకు తెలియదు కానీ అవునా తమ్ముడు సంతోషం తప్పకుండా చేద్దాం అన్నారు. ఈ పులిచెల ప్రాంతం అనుకుంటారు ఒక అతను. అవునా తమ్ముడు అని మాట నాకు వినపడినప్పుడు ఎంత సంతోషం వేసిందో. సో అలాంటి ఆత్మీయత మనం డెవలప్ చేసుకోవాలి. ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండబోయేది లేదు. ఎక్కడైనా కనపడినా, అకేషన్లో కనపడినా, బస్సులో కనపడినా, లేదా ఒక ఇబ్బందులు వచ్చినా ఒక ఫోన్ చేస్తే మన వాళ్ళకు ఆత్మీయంగా మా వాడు ఇబ్బందులు ఉన్నాడనో, లేదా మా వాడు ఏదో ప్రోగ్రాం చేస్తున్నాడనో, ఒక కార్యక్రమం చేస్తున్నాడనో, అంతమంది ఇలాగ సపోర్టెడ్గా ఉండాలి. అలాంటి ఆత్మీయత అభిమానాలు మనం డెవలప్ చేసుకోవాలి. ఈరోజు మనకు ఇక్కడ వచ్చిన చాలామందిలో కూడా ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు వాళ్ళ స్తోమతను బట్టి భరించగలిగే స్థితిలో ఉండాలి. నా ఉద్దేశం కూడా ఆల్రెడీ మనకు ఒకరిద్దరు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసినారు వాళ్ళ యొక్క అభిప్రాయం. నేను కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ మనలో ఆర్థిక తారతమ్యాలు ఉన్నాయి. మెరిట్ ఉండి చదవగలిగే స్తోమత ఉండి పిల్లవాడు తల్లిదండ్రులు పేదరికంలో ఉంటే అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 100-150 కుటుంబాలు వచ్చినాయి. దాదాపు 500 రూపాయలు మనం వేసుకోగలిగితే 1,00,000 రూపాయలు అవుతుంది. కాబట్టి అలాంటి మనం ఎవరైనా మన వాళ్ళలో చదువుకునే పిల్లలకు మనం ఆర్థిక స్తోమత వాళ్ళకి లేకుండా ఉంటే సహాయపడగలిగే స్థితి కానీ, ఇంకా వేరే ఇబ్బందులు వాస్తవంగా ఇబ్బందులు ఉండి అలాంటి వాళ్ళు ఇక్కడ మనం అదే ప్రపోజ్ చేస్తున్నాము. ఒక కమిటీగా ఏర్పడి ఒక 5-4 మంది కమిటీగా ఏర్పడి వాళ్ళ దృష్టికి తీసుకురాగలిగితే మనం అందరం నెంబర్లో ఇక్కడ మీకు పాంప్లెట్స్లో ఇస్తాం. ముఖ్యమైన వాళ్ళు మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఒకరితో ఒకరు టచ్లో ఉన్నాము. కనీసం నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక ఫోన్ కాల్ చేసి మనం ఎంతమందితో మనం ఫోన్ చేస్తుంటాం, ఎంతో ఖర్చు పెట్టుకుంటాం. ఒక 100 రూపాయలు కార్డు చేసుకుంటామంటే సిమ్ కార్డు రీఛార్జ్ చేసుకుంటే మన వాళ్ళకందరికీ కాల్ చేయొచ్చు. నేను సో నేను మాట్లాడుతున్నాను అంటే ఎంత ఆనందం వేస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఇంతమంది మనం కలిసినాము, ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. దీన్ని మనము డబ్బులతో కొనలేము. సో దీని మీద మనం భవిష్యత్తులో ఏం చేయాలి అని నిర్ణయిస్తూ నెక్స్ట్ మనం కనీసం ఎవరి ఇయర్ ఇలాంటి క్యాలెండర్ ఒకటి ఇంకా కొత్తగా చేద్దాము. మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా ప్రతిదీ ఫైనాన్షియల్ అండ్ ఆర్థిక పరిస్థితులు బట్టే ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా మనం ఇక్కడ పెద్దవాళ్ళు డిసైడ్ నిర్ణయిస్తారు. దాని ప్రకారం మనం అందరము వాళ్ళ నిర్ణయాల ప్రకారం పోదాము. తర్వాత రామచంద్ర ఓకే. సో పండుగ పూటైనా మనం ప్రోగ్రాం మన వాళ్ళు చేస్తున్నారు అని తెలిసిన వెంటనే తెలిసి కొంతమంది చెప్పారు మాకు వేరే చెప్తే కూడా వచ్చామని. చాలా సంతోషము. నేను ప్రతి ఒక్కరికి చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్పాను, ఇది ఎవరి ఇన్విటేషన్ కాదు, ఆహ్వానం కాదు. మనందరం
మన మేకల వంశస్థులందరూ కలిసి మాట్లాడుకునే, కలిసి పలకరించుకునే సమావేశం ఏర్పాటు చేయడమైంది. కాబట్టి మీరే ఒకరికొకరు తెలియజేసుకొని, ఒక ఊర్లో ఒకరికి చెప్తే 10 మందికి చెప్పుకునేట్టుగా ఉండాలి. మిగతా కార్యక్రమాలకు ఒకరు చెప్తే అందరికి చెప్పుకుంటారు. ఇది కూడా అలాగే, ఏ పర్సనల్ ఇన్విటేషన్ కాదు, ఇది ఎవరు ఒక్కరిది కాదు, మనందరిది. నేనైతే పాంప్లెట్లో కూడా మెన్షన్ చేశాను, నేను ఫోన్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను అందరికీ. ఇది ఎవరి ఇన్విటేషన్ కాదు, పర్సనల్ ఇన్విటేషన్ కాదు, ఇది మనందరి ప్రోగ్రాం, మనందరం కలవాలనుకున్నాం. సో మీకు తెలిసిన మీకు అందరికీ తెలియచేయండి, రాండి అని చెప్పి తెలియజేయడమే. కాబట్టి పండుగ విషయమైనా మీకు ఎన్నెన్నో పనులు ఉంటాయి. మనకు అందరం ఇక్కడ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళమే. పశువులు, ఇతర వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఉంటాయి. అన్నింటినీ కూడా కొంచెం సేపు పక్కన పెట్టేసి ఒక అర్ధ రోజు, ముక్కాల రోజు ఇక్కడికి వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దవాళ్ళకు నా నమస్కారాలు, మిగతా వాళ్ళకు ఆశీస్సులు, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఇక్కడ మాకు మేకల కోడలు ఒక అమ్మాయి నేను మాట్లాడతానంటే ఇక్కడ ఉంటే వచ్చి మాట్లాడచ్చు. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్.